హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో దాల్మోత్ మిక్చర్ని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సమ్మర్లో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదండి. అలాంటప్పుడు ఇలా దాల్మోత్ మిక్చర్ని ఇంట్లో ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు పిల్లలు హ్యాపీగా తినేస్తారు. అలాగే ఈ దాల్మోత్ మిక్చర్ని బయట స్వీట్ షాప్లో కొనే అవసరం లేకుండా చాలా తక్కువ టైంలో ఇంట్లోనే ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను హాఫ్ కిలో మసూర్ దాల్తో ఈ మిక్చర్ని ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని గిన్నెలోకి హోల్ మసూర్ దాల్ని హాఫ్ కిలో వరకు తీసుకోవాలి. ఇప్పుడు ఈ మసూర్ దాల్ని ఒక కప్పుతో కొలిచి గిన్నెలోకి తీసుకోవాలి. హాఫ్ కిలో మసూర్ దాలు కప్పుతో కొలిస్తే 2.5 కప్పుల వరకు వస్తుందండి. ఇలా తీసుకున్నట్లయితే మనం కాజు కూడా మళ్ళీ కొలిచి తీసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పి ఇలా కొలిచి తీసుకుంటున్నాను. ఇప్పుడు నీళ్లు పోసి 1-2 సార్లు శుభ్రంగా కడిగి రాళ్ళు లేకుండా గాలించి తీసుకోవాలి. ఈ మసూర్ దాల్ని శుభ్రంగా కడిగిన తర్వాత మళ్ళీ నీళ్లు పోసి రాత్రంతా నానపెట్టుకోవాలి. నానపెట్టుకునేటప్పుడు ఈ నీళ్ళల్లో 1/2 టీ స్పూన్ వరకు వంట సోడాని వేసేయాలి. ఇలా వంట సోడా వేయడం వల్ల చాలా క్రంచీగా ఉంటుందండి. ఇలా వంట సోడా వేసి అంతా కూడా ఒకసారి కలిపి మూత పెట్టి రాత్రంతా నానపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, రాత్రంతా నానబెట్టి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్న విధంగా పప్పు ఇలా నానబెట్టుకోవాలి. నానిన పప్పుని మళ్ళీ ఒకసారి నీళ్లు పోసి నీట్గా క్లీన్ చేయాలి. రాత్రంతా నానిన పప్పు కొంచెం స్మెల్ వస్తుంది కాబట్టి 1-2 సార్లు మళ్ళీ నీళ్లు పోసి కడిగిన తర్వాత పప్పుని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్లాత్ మీద వేసి ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయాలి. పప్పు చక్కగా ఆరాలండి. ఈ పప్పు ఆరేలోపు నెక్స్ట్ ఒక బౌల్లోకి 1 కప్పు వరకు శనగపిండి తీసుకుంటున్నాను. ఇప్పుడు కొంచెం ఉప్పుని కొంచెం పసుపుని వేసి అంతా కూడా కలిపేసేయాలి. ఇక్కడ మనం ఈ సన్నకార పూసని దాల్మోత్ మిక్చర్లోకి వాడుతున్నాం కాబట్టి బియ్యపిండి వేయొద్దండి. పూర్తిగా ఇలా శనగపిండి మాత్రమే తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు పోసి కాస్త లూజ్గా కలుపుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కాస్త లూజ్గా ఉండేటట్లు కలుపుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి. ఈ పిండిలోకి కొంచెం నూనె వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. సన్నకార పూసని బియ్యపిండి వేసి ప్రిపేర్ చేస్తే అంత బాగోదు కాబట్టి ఇక్కడ మనం మిక్చర్లోకి ఖచ్చితంగా పూర్తిగా శనగపిండితో మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పిండి కలిపేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెట్టి ఉంచాలండి. ఈలోపు నూనె కూడా బాగా వేడై ఉంటుంది. నూనె వేడైన తర్వాత పిండిని ఇలా సన్నని రంధ్రాలున్న కారపూస గిద్దెలోకి తీసుకోవాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే సన్నకార పూసని వేసి ఫ్రై చేయాలండి. అప్పుడే చక్కగా పొంగుతూ వస్తుంది, లేకపోతే గట్టిగా అవుతుంది. ఇలా పిండి వేసి వేడైన నూనెలోకి గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి పిండిని ఒత్తేసేయాలి. నూనె బాగా వేడైన తర్వాత మాత్రమే ఇలా కారపూసను వేసేయాలి. అప్పుడే చక్కగా పొంగుతుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా వేసేసి మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి 2 వైపులా కూడా క్రిస్పీగా అయ్యే వరకు చక్కగా వేయించుకోవాలి. ఈ కారపూస ప్రిపేర్ అయ్యేలోపు మనం ముందుగా పప్పుని క్లాత్ మీద వేసాం కదా, ఆ పప్పు కూడా చక్కగా ఆరిపోయి ఉంటుంది. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై చేసి ఇప్పుడు ఈ కారపూసని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టి కాస్త చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత మాత్రమే వీటిని క్రష్ చేయాలండి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పప్పు కూడా చక్కగా ఆరిపోయింది. పప్పు పూర్తిగా ఆరిపోయిన తర్వాత మాత్రమే నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి. అలా అని బాగా డ్రై కూడా చేయకూడదండి. డ్రై చేసాము అంటే నూనెలో ఫ్రై చేసేటప్పుడు సరిగా ఫ్రై అవ్వదు. అలా అని తేమ ఎక్కువ ఉంటే నూనె ఎక్కువ పీల్చేస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పొడి పొడిగా ఆరిపోవాలి. పట్టుకొని చూస్తే పప్పు చల్లగా అనిపించాలి, కానీ నీళ్లు మాత్రం తగలకూడదు. నెక్స్ట్ ఇక్కడ చూడండి, నూనె బాగా వేడైన తర్వాత ఇలా స్ట్రైనర్ పెట్టి తగినంత పప్పు వేసి డీప్ ఫ్రై చేయాలి. మరీ ఎక్కువ కాకుండా స్ట్రైనర్కి తగినంత పప్పు వేసి చక్కగా ఫ్రై చేసుకోవాలి. గ్యాస్ని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టి మాత్రమే ఫ్రై చేయాలి. అప్పుడే నూనె ఎక్కువ పీల్చకుండా చక్కగా ఫ్రై అవుతుంది. ఈ మిక్చర్ ఫ్రై చేసే విధానాన్ని బట్టే దాల్మోత్ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుందండి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్ని కదుపుకుంటూ లేకపోతే స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఫ్రై చేయాలి. అప్పుడే ఈవెన్గా ఫ్రై అవుతుంది. ఈ పప్పు సరిగా ఫ్రై అయిందో లేదో తెలియాలి అంటే ఇలా ఒకసారి కిందకి పైకి అంటే శబ్దం వస్తుందండి. గలగల శబ్దం వచ్చింది అంటే పప్పు మంచిగా ఫ్రై అయినట్లే. ఇలానే మిగతా ఉన్న పప్పుని కొంచెం కొంచెం వేస్తూ నిదానంగా చక్కగా ఫ్రై చేసుకోవాలి.
ఈ పప్పు మంచిగా వేగితేనే దాల్మూత్ మిక్చర్కి చాలా మంచి టేస్ట్ వస్తుందండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కిందకి పైకి అనుకుంటూ వేయించాము అంటే అడుగున ఉన్న పప్పుతో పాటు పైన ఉన్న పప్పు కూడా ఈవెన్గా వేగుతుంది. ఇలా వేయించిన పప్పుని డైరెక్ట్గా గిన్నెలో వేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ కూడా టిష్యూ పీల్చేస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇలా వేయించిన పప్పుని పక్కన పెట్టేసి ఇదే స్ట్రైనర్లోకి 1 కప్పు వరకు జీడిపప్పుల్ని తీసుకున్నాను. వీటిని కూడా నిదానంగా చక్కగా వేయించుకోవాలి. పచ్చి పచ్చిగా కాకుండా చాలా క్రంచీగా అయ్యే వరకు వేయించుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఇలా వేయించుకొని వీటిని కూడా పక్కకు తీసేస్తున్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఒక గుప్పెడు వరకు కరివేపాకును తీసుకొని ఇలా వేయించుకొని ఈ కరివేపాకును కూడా పక్కకు తీసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టిన మసూర్ దాల్ని ఇలా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ టిష్యూస్ని పక్కకు పెట్టేసి ఈ పప్పునంతటిని కూడా ఒక గిన్నెలోకి వేస్తున్నాను. ఇలా గిన్నెలోకి వేసి మిగతా ప్రాసెస్ చేయాలి. అలాగే ముందుగా ప్రిపేర్ చేసిన సన్న కారపూస ఉంటుంది కదా, ఈ కారపూసని వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రష్ చేయాలి. మరీ పెద్దగా కాకుండా ఇలా చిన్న చిన్నగా ఉండేటట్లు క్రష్ చేసాము అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అచ్చం శనగపిండితో చేసాం కాబట్టి చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ ప్లేట్ని కూడా పక్కన పెట్టేస్తున్నాను. నెక్స్ట్ మనం ముందుగా తీసుకున్న మసూర్ పప్పులోకి ఉప్పు కారం అన్నీ కూడా వేసేయాలి. రుచికి తగినంత కారం వేసేయాలి. నెక్స్ట్ రుచికి తగినంత ఉప్పుని, ఆ తర్వాత కొంచెం చాట్ మసాలాని కూడా తీసుకుంటున్నాను. ఇలా చాట్ మసాలా తీసుకోవడం వల్ల దాల్మూత్ మిక్చర్కి మంచి టేస్ట్ వస్తుందండి. నెక్స్ట్ వేయించి పెట్టుకున్న కరివేపాకుని, వేయించి పెట్టుకున్న కాజుని, నెక్స్ట్ సన్న కారపూసను కూడా వేసేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి. మనం వేసిన ఉప్పు, కారం, చాట్ మసాలా అంతా కూడా ఈ మిక్చర్కి చక్కగా పట్టే విధంగా నిదానంగా కలుపుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసాము అంటే దాల్మూత్ మిక్చర్ అచ్చం స్వీట్ షాప్లో ప్రిపేర్ చేసే ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. తయారు చేయడానికి ఎక్కువ టైం పట్టదు. అలాగే సింపుల్ ప్రాసెస్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు పిల్లలు హ్యాపీగా తినేస్తారు. ప్రెజెంట్ ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అస్తమానం పిల్లలు ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలు అడిగినప్పుడు ఒక గిన్నెలో వేసి ఇస్తే చాలా ఇష్టంగా తినేస్తారు. హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన కిచెన్లో పిల్లలు ఇష్టంగా తినే మంచి స్నాక్ రెసిపీని చూపిస్తాను. ప్రెజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఈ బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టుకున్నాము అంటే కావాలి అన్నప్పుడు ఈ బిస్కెట్స్ని ఇచ్చేయచ్చు. ముందుగా ఈ బిస్కెట్స్ని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి 1 కప్పు వరకు గోధుమ పిండిని, 1 కప్పు వరకు మైదా పిండిని, 1/2 కప్పు వరకు ఎండు కొబ్బరి పొడిని, 1/2 కప్పు వరకు సూజీ రవ్వని, అలాగే కొంచెం నువ్వులు తీసుకున్నాను. నెక్స్ట్ కొంచెం మాత్రమే ఉప్పుని తీసుకొని మంచి ఫ్లేవర్ కోసం ఇలాచీ పొడి వేసి అంతా కూడా ఇలా చేత్తో కలిపేసేయాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు వీటిలోకి వేడి నూనెని వేయాలి. బిస్కెట్స్ గుల్లగా రావాలి అంటే వేడి నూనెని కానీ నెయ్యిని కానీ తీసుకుంటే చాలా గుల్లగా వస్తాయండి. 1/2 కప్పు వరకు నూనెని బాగా వేడి చేసి ఇలా వేడి నూనెని పిండిలో వేసి ముందు గరిటెతో ఇలా కలిపేసేయాలి. నూనె కాస్త చల్లారిన తర్వాత ఈ నూనెని అంతటినీ కూడా పిండికి చేత్తో చక్కగా పట్టించాలి. ఇలా వేడి నూనె వేసినట్లయితే బిస్కెట్స్ చాలా క్రంచీగా వస్తాయండి. వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా పట్టుకుంటే ముద్ద కట్టాలి. ఇలా ఉంటే కరెక్ట్ కన్సిస్టెన్సీ అన్నట్లు. ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడు మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు పంచదార తీసుకున్నాను. పంచదారని మెత్తగా పొడి చేసి ఈ పంచదార పొడిని కూడా ఇలా వేసేయాలి. ఇలా వేసేసి అంతా కూడా చేత్తో కలిపి ఆ తర్వాత నీళ్ళని కొంచెం వేస్తూ పిండిని సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ సాఫ్ట్గా కానీ అలా అని గట్టిగా కానీ కలుపుకోకూడదండి. సెమీ సాఫ్ట్గా పిండిని కలుపుకుంటే మనం బిస్కెట్స్ ప్రిపేర్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. నీళ్ళని ఒకేసారి వేయకుండా కొంచెం వేస్తూ పిండిని కలుపుకోవాలి. ఈ బిస్కెట్స్ని ఒకసారి ప్రిపేర్ చేసి పెట్టాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండికి మూత పెట్టి ఒక 10 నిమిషాలు నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత మరొకసారి ఒక 5 నిమిషాల పాటు ఇలా నీట్ చేస్తూ కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు ఈ పిండిని 3 భాగాలుగా చేస్తున్నాను. ఇలా ఒక భాగాన్ని చేతిలోకి తీసుకుని మిగతా ఉన్న పిండి ఆరిపోకుండా పైన మూత పెట్టి పక్కన పెట్టాలి.
ఈ పిండిని ఒకసారి కలిపి ఇలా రౌండ్గా రోల్ చేయాలి. ఇలా రోల్ చేసి చాకుతో బిస్కెట్స్ని ఏ సైజులో కావాలి అంటే ఆ సైజులో కట్ చేసి తీసుకోవాలి. ఇక్కడ చూడండి, 1 ఇంచు మందం ఉండేటట్లు బిస్కెట్స్ని ఇలా కట్ చేస్తున్నాను. కట్ చేసేటప్పుడు కూడా ప్రెస్ చేస్తూ కాకుండా కట్ చేస్తున్నట్టు ఇలా చాకుని నిదానంగా పెట్టి కట్ చేయాలి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండి పైన చూస్తే ఇలా బరకగా కనిపించాలి. బిస్కెట్స్ పైన ఇలా రంధ్రాలు ఉండేటట్లు ఉంటే నూనె లోపలి వరకు వెళ్ళి చక్కగా ఫ్రై అవుతాయి బిస్కెట్స్. అన్ని బిస్కెట్స్ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుని పెట్టుకున్నాము అంటే డీప్ ఫ్రై చేయడానికి చాలా ఈజీ అవుతుంది. ఇప్పుడు స్టవ్ మీద నూనె పెట్టి నూనెని మీడియంగా వేడి చేయాలి. మరీ వేడిగా ఉండకూడదండి. కాస్త గోరువెచ్చగా వేడైన తర్వాత బిస్కెట్స్ని తగినన్ని వేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా బిస్కెట్స్ ఫ్రీగా ఫ్రై అయ్యే విధంగా వేసేయాలి. నూనె మరీ వేడి చేయకూడదండి. కాస్త గోరువెచ్చగా అయిన తర్వాత మాత్రమే ఈ బిస్కెట్స్ని వేయాలి. నూనెని బాగా వేడి చేసాము అంటే బిస్కెట్స్ పైన కలర్ వస్తాయి, కానీ లోపలి వరకు సరిగా వేగవు. వీటిని డీప్ ఫ్రై చేసేటప్పుడు పెద్ద గరిటెని కాకుండా ఇలా చిన్న గరిటెని తీసుకొని నిదానంగా వేరొక వైపుకి టర్న్ చేయాలి. వీటిని స్పీడ్గా తిప్పినా కానీ విరిగిపోతాయి కాబట్టి చాలా నిదానంగా ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేరొక వైపుకి టర్న్ చేస్తూ రెండు వైపులా కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫ్రై అవుతూ ఉండాలి. ఇలానే మరికొద్దిసేపు ఫ్రై చేయాలి. ఇవి సరిగా ఫ్రై అయ్యాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలో ఉన్న నురగ మొత్తం పూర్తిగా తగ్గిపోతుంది. అప్పుడు చక్కగా ఫ్రై అయినట్లు. నూనెలోని నురగ తగ్గింది అంటే ఇవి కరెక్ట్గా ఫ్రై అయినట్లు. అప్పుడు తీసేయాలి. నూనెలో నుంచి తీసేటప్పుడు కాస్త మెత్తగానే అనిపిస్తాయి, కానీ ఇవి చల్లారే కొద్దీ క్రిస్పీగా అవుతాయండి. అన్నిటినీ కూడా ఇలా 1 గంటలో వేసి పక్కకు తీసేయాలి. వీటిని ఇలానే గిన్నెలో వేయకుండా టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకున్నాము అంటే ఎక్సెస్ ఆయిల్ కూడా పోతుంది. ఆయిల్ కూడా ఎక్కువ పీల్చవండి. ఈ బిస్కెట్స్ చాలా రుచిగా ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు రెండోసారి వాయిని కూడా వేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకొని పిల్లలకి హ్యాపీగా ఇచ్చేయచ్చు. రెండోసారి వేసిన బిస్కెట్స్ని కూడా నిదానంగా రెండు వైపులా కూడా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు వీటిని కూడా పక్కకు తీసేయాలి. చూసారు కదండి, బిస్కెట్స్ చాలా ఈజీగా ప్రిపేర్ అయ్యాయి. ఇక్కడ నేను గోధుమ పిండి మైదా పిండి తీసుకున్నాను కదా, అచ్చం మైదా పిండితోనైనా చేసుకోవచ్చు, అచ్చం గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు. అలాగే పంచదారకు బదులుగా బెల్లమైనా తీసుకోవచ్చండి. అన్నీ కూడా ప్రిపేర్ చేసి ఇలా ప్లేట్లోకి తీసుకున్నాను. చూసారు కదండి బిస్కెట్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో. చక్కెరపారాని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈ స్నాక్ రెసిపీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేయొచ్చండి. ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే 15 నుంచి 20 రోజుల పాటు స్టోర్ చేసుకుని హ్యాపీగా తినేయచ్చు. ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా, ఏదో ఒక స్నాక్స్ అడుగుతూ ఉంటారు. ఇలా ఒకసారి తయారు చేసి పెట్టుకున్నాము అంటే పిల్లలకి ఇవ్వడానికి వీలుగా ఉంటుంది. ఈ చక్కెరపారని పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తినేస్తారండి. వీటిని తయారు చేయడానికి ఎక్కువ టైం కూడా పట్టదు. చాలా సింపుల్గా ఎవరైనా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముందుగా ఈ చక్కెరపారాని ప్రిపేర్ చేయడం కోసం ఒక గిన్నెలోకి గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పుల వరకు మైదా పిండిని తీసుకుంటున్నాను. మైదా ఇష్టం లేకపోతే గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. 2 కప్పుల వరకు మైదా వేసి ఆ తర్వాత చిటికెడు ఉప్పును వేశాను. ఈ గిన్నెని పక్కన పెట్టేసి మిక్సీ జార్లోకి 1/2 కప్పు వరకు చక్కెరని 4 యాలకులు వేసి చక్కెరని ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పొడి పట్టి మైదా పిండిలో వేసి అంతా కూడా ఒకసారి కలిపేసేయాలి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి వేడి చేసిన నూనెని కానీ నెయ్యిని కానీ వేయాలి. ఇలా వేడి చేసిన నూనె నెయ్యి వేయడం వల్ల చక్కెరపార చాలా క్రంచీగా వస్తుందండి. ఇక్కడ నేను 1/2 కప్పు వరకు నూనెని బాగా మరిగించి ఇలా వేసేయాలి. మరిగే నూనెని మాత్రమే వేయాలండి. ఇలా నూనెని మరిగించి వేసేసి ముందుగా స్పూన్తో కలుపుకోవాలి. కాస్త చల్లారిన తర్వాత చేత్తో ఈ నూనెని అంతటిని కూడా పిండికి చక్కగా పట్టించాలి. చక్కెరపార ఎప్పుడు చేసినా కానీ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ స్టెప్ అస్సలు మిస్ అవ్వద్దు. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా పట్టుకొని చూస్తే పిండి ఇలా ముద్ద కట్టాలి. పిండి ఇలా ముద్ద కట్టింది అంటే చక్కెరపార చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ పిండిలోకి కాచి చల్లార్చిన పాలని వేసి పిండిని కలుపుకోవాలి. ఒకవేళ కాచి చల్లార్చిన పాలు వేయటం ఇష్టం లేకపోతే
నీళ్లు వేసైనా పిండిని కలుపుకోవచ్చు. కాకపోతే పాలు వేయడం వల్ల చక్కెరపారకి మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా పాలని కొంచెం కొంచెం వేస్తూ పిండిని సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కానీ అలా అని లూజ్గా కానీ కలుపుకోకూడదు. పిండి గట్టిగా కలుపుకుంటే చక్కెరపార క్రంచీగా రాకుండా కాస్త గట్టిగా వస్తుంది. అలాగే కాస్త లూజ్గా కలుపుకున్నామంటే ఎక్కువ నూనెను పీల్చేస్తుంది. అలా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని కలిపి మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు నానబెట్టాలి. 10 నిమిషాల తర్వాత మూత తీసి పిండిని మరొక 5 నిమిషాల పాటు చక్కగా నీట్ చేస్తూ పిండిని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని పక్కకు తీస్తున్నాను. సగం సగం చేసేసి చక్కెరపారాలు కట్ చేసుకోవాలి. సగం పిండిని పక్కకు తీసేస్తున్నాను. మిగతా పిండి ఆరిపోకుండా మూత పెట్టి పక్కన పెట్టాలి. ఈ పిండిని మరొకసారి చక్కగా కలిపేసి వెడల్పుగా కాస్త పరిచినట్లుగా చేతి వేళ్ళతో అని ఆ తర్వాత చపాతీ కర్రతో నిదానంగా రోల్ చేయాలి. ఇక్కడ నేను 1/2 ఇంచు మందం ఉండేటట్లు ఈ చక్కెరపారాలని ప్రిపేర్ చేస్తున్నాను. మరీ మందంగా చేసినా కానీ నూనెలో సరిగా వేగమండి. అలా వేగకపోతే చక్కెరపార క్రిస్పీగా రాకుండా కాస్త మెత్తగా వస్తాయి. కాబట్టి 1/2 ఇంచు మందం ఉండేటట్లు ఇలా చక్కగా రుద్దేసేయాలి. ఆ తర్వాత ఎక్స్ట్రా ఉన్న అంచుల్ని ఇలా చాకుతో కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చక్కెరపారాలని చిన్న చిన్న ముక్కలుగా ఉండేటట్లు కట్ చేసుకోవాలి. ముందు ఇలా నిలువుగా కట్ చేసి ఆ తర్వాత అడ్డం కట్ చేస్తే చక్కెరపారాలు పర్ఫెక్ట్గా వస్తాయండి. వీటిని కూడా మరీ పెద్దగా కాకుండా కొంచెం చిన్న చిన్నగా మాత్రమే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న పీసెస్ అన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టాము అంటే నూనెలో డీప్ ఫ్రై చేయడానికి ఈజీ అవుతుంది. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. చూడండి, ఇలా ప్రిపేర్ చేసేటప్పుడే పక్కన స్టవ్ మీద నూనె పెడితే ఈలోపు నూనె కూడా చక్కగా వేడి ఉంటుంది. నూనెను కూడా మరీ ఎక్కువగా వేడి చేయకూడదండి. కాస్త గోరువెచ్చగా ఉండేటట్లు మాత్రమే వేడి చేసి ఆ తర్వాత ఈ చక్కెరపారాలని వేసేయాలి. వీటిని నూనెలోకి వేసేటప్పుడు గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టేసేయాలి. అన్నీ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి నిదానంగా కలుపుకుంటూ అన్నీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి. అప్పుడే అన్నీ కూడా చక్కగా క్రంచీగా వస్తాయి. లేకపోతే కొన్ని వేగుతాయి, కొన్ని వేగవండి. అలాగే నూనెను కూడా మరీ వేడి చేయకూడదు. గోరువెచ్చగా వేడి చేయాలి. లేకపోతే పైన కలర్ వస్తాయి కానీ లోపల వరకు వేగవండి. అలా వేగకపోతే క్రంచీగా రాకుండా మెత్తగా వస్తాయి. కాబట్టి లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే నిదానంగా అన్నిటినీ కూడా ఈవెన్గా వేయించుకోవాలి. ఇక్కడ చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేయాలి. అయితే ఇవి సరిగా వేగాయో లేదో ఎలా తెలుస్తుంది అంటే నూనెలోని నురుగ మొత్తం తగ్గిపోతుంది. పూర్తిగా నురుగ తగ్గిపోయిన తర్వాత వీటిని పక్కకు తీసేసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోవాలి. నూనెలో నుంచి తీసేటప్పుడు కాస్త మెత్తగానే ఉంటాయి కానీ పూర్తిగా చల్లారిన తర్వాత చాలా క్రంచీగా ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇలా పక్కకు తీసేసి నూనె పోయిన తర్వాత ఒక టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇవి నూనెని కూడా ఎక్కువ పీల్చవండి, చాలా రుచిగా ఉంటాయి. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. అయితే రెండవ వాయి వేసేటప్పుడు నూనె బాగా వేడిగా ఉంటుంది కదా, స్టవ్ ఆఫ్ చేసేసి అన్నిటినీ వేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి డీప్ ఫ్రై చేయాలి. అప్పుడే అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి. లేకపోతే నూనె బాగా వేడిగా ఉంటే పైన కలర్ వస్తాయి కానీ లోపలి వరకు వేగవు. ఇలానే మిగతావన్నీ కూడా ప్రిపేర్ చేయాలి. ఈ చక్కెరపారాలు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు తీసుకువెళ్ళినా కానీ స్నాక్స్ లాగా తినడానికి చాలా బాగుంటాయండి. సమ్మర్ సీజన్లో టూర్స్కి వెళ్ళినప్పుడు వీటిని ప్రిపేర్ చేసి ఒక బాక్స్లో పెట్టుకున్నాము అంటే అప్పుడప్పుడు తినడానికి చాలా బాగుంటాయి. పిల్లల నుంచి పెద్దవాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఇక్కడ చూడండి, రెండోసారి వేసిన వాయి కూడా ఆల్మోస్ట్ ఫ్రై అవుతుంది. ఇలా అన్నీ కూడా చక్కగా రంగు మారిన తర్వాత వీటిని కూడా పక్కకు తీసేసి ప్లేట్లోకి వేస్తున్నాను. ఇలానే మిగతావన్నీ ప్రిపేర్ చేసి ఒక ఎయిర్ టైట్ జార్లో పెట్టాము అంటే కనీసం 15 నుంచి 20 రోజుల పాటు నిల్వ ఉంటాయండి. చూశారు కదా, రెండోసారి వేసిన వాయి కూడా చక్కగా డీప్ ఫ్రై అయింది. వీటిని కూడా ఇలా ప్లేట్లోకి తీసుకుంటున్నాను. చాలా సింపుల్గా అలాగే చాలా చాలా టేస్టీగా చక్కెరపారాలు ప్రిపేర్ అయ్యాయండి. ఒకసారి ట్రై చేయండి, తప్పకుండా అందరికీ నచ్చుతుంది. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తే మీకు అర్థమవుతుందండి ఎంత క్రంచీగా ఉన్నాయో. ఇలా విరిచి చూస్తే చాలా క్రంచీగా ఉంటాయి. అంతే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.